ఇద్దరు కొట్టుకు చస్తుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి నష్టము ఉంటది, లాభము ఉంటది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కొట్టుకు చస్తుంటే ఇరాన్ పక్కన ఉన్నటువంటి గల్ఫ్‌కి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌తో కొట్టుకు చస్తుంటే పక్కనున్న గల్ఫ్ దేశాలకి నాశనమైంది. అదే సందర్భంలో ప్రపంచంలో అనేక దేశాలకి కొన్ని రకాల సమస్యలొస్తున్నాయి. అదే సందర్భంలో కొన్ని లాభాలు గూడా ఉంటాయి. ఇప్పుడు బహ్రెయిన్‌ని ఆక్రమించుకునేటటువంటి అవకాశం ఇరాన్‌కొచ్చేస్తుంది. అదే సందర్భంలో అమెరికా డాలర్ బలోపేతం కావడం అన్నటువంటిది దాన్ని ఆర్థికంగా సెటిల్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో భారతదేశానికి 2 రకాల ప్రయోజనాలు ఒకటి నిన్న ఇరాన్‌కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ల మీదన దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 3 స్టీల్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దానికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 7 స్టీల్ ప్లాంట్లను ధ్వంసం చేయడానికి ఆహ్, అనౌన్స్ చేసింది. ఎవాక్యుయేట్ చేయన చుట్టుపక్కలని ఇరాన్. తద్వారా ఈ 2 జరిగితే అప్పుడు భారతదేశంలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది కాస్ట్ ఎక్కువని కొనరు. అందువల్లనే అది లాసెస్ ఉంటుంటది. ఇప్పుడు దాంతో పాటుగా భారతదేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్స్ అన్నిటి నుంచి విపరీతమైన గిరాకీ పెరుగుతది. డిమాండ్‌ని బట్టి జరుగుతది. ఇది ఒక ఎత్తైతే తాజాగా దుబాయ్‌కి వెళ్ళేటటువంటి 1.2 మిలియన్ టన్నుల బాక్సైట్ ఇప్పుడు భారతదేశానికి టర్న్ అయింది. ఏదైతే పపువా గునియా దగ్గర నుంచి దుబాయ్‌కి వెళ్ళాల్సినటువంటిది హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల దాన్ని భారత్‌కి షిఫ్ట్ చేశారు. భారత్ కొనుక్కుంటోందది. అల్యూమినియం ఇండస్ట్రీలో ఇది అత్యంత కీలకమైనటువంటిది. కాంపిటీటివ్ కాస్ట్ ఉండేటటువంటిది. బాక్సైట్ అనేది ప్రైమరీ రా మెటీరియల్ ఏదైతే అల్యూమినియం తయారీలో 90% గ్లోబల్ ప్రొడక్షన్‌కి ఇది ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు మన వైపుకొస్తోందనమాట.